సొంత ఇలాకాలో కేటీఆర్కు బిగ్ షాక్. అవిశ్వాసం దిశగా సిరిసిల్ల మున్సిపల్ క్యాంపునకు తరలిన 12 మంది కౌన్సిలర్లు. ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులంతా కూడా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ మహబూబ్నగర్, అచ్చంపేట దాకా కూడా అందరూ జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థాయిలో ఉండేటువంటి నాయకులు ఇప్పటికే పరారైపోతున్నారు. మాకొద్దు నాయన మీ పార్టీ అనేటువంటి విషయం అంటే అంత బలవంతంగా ఉన్నారు. లేదంటే వాళ్ళకు కూడా అధికారం అవసరం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్లో సఖ్యతగా ఉండేటట్టు వెళ్ళిపోతున్నారు. కాబట్టి బీఆర్ఎస్లో ఉండేటువంటి నాయకులను, మున్సిపల్ చైర్మన్లను వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వెంటనే అంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళు ఉన్నటువంటి కసి, కోపం బయటపడుతున్నది. స్వయంగా కేటీఆర్కి సంబంధించినటువంటి ఇలాకాలో మాత్రమే అవిశ్వాసం దిశగా సిరిసిల్ల మున్సిపల్ క్యాంపునకు తరలినటువంటి 12 మంది కౌన్సిలర్లను చేసినటువంటిది. ఇదే అంశంలో మళ్ళీ అదే కేటీఆర్కి సంబంధించింది ఒక మాట మాట్లాడిండు. దాంట్లో ఆయన కేటీఆర్ మాట్లాడిన దాంట్లో సేమ్ ఇదే. బండి సంజయ్ ఏం చేస్తాడు, కేసీఆర్ అదేవిధంగా ఆయన చెప్పులు మోసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అనేటువంటి, సిరిసిల్లను వెళ్ళొద్దు, బీజేపీని ఆపే సత్తా లేదు, తీస్మార్కాలతో ఏం లేదని. కానీ అదే మరి తీస్మార్కాలతో ఏం చేసేలేదు, సత్తా ఉందని చెప్పిన తర్వాత నీ సొంత కౌన్సిలర్లే షాక్ ఇస్తున్నారు సిరిసిల్లలో. అయిపోయా, ఇంకేమున్నది, దాదాపుగా క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొక అంశము, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పిహెచ్సిలు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం ఉపశీర్షికగా ఆరోగ్యం పరమందనం వెంటనే బ్రాండింగ్ చేయాలంటూ ఆదేశాలు. రాష్ట్రంలో 4636 కేంద్రాల పేరు మార్పు అనేటువంటిది మనం ఒక చూస్తున్నాం. చాలాసార్లు ఈ విషయంలో చర్చ జరుగుతున్నది. ఎవరు ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి అంశం పైన కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో, రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో పిహెచ్సిలు, ఇకపై ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని వాడుకొని వాళ్ళ సొంత లోగోలు పెట్టుకొని వాళ్ళ సొంతవి పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇస్తున్నటువంటి విషయాన్ని గమనిస్తలేరు. ఒక బ్రాండింగ్ విషయంలో దీంట్లో వ్యతిరేకత వస్తుందనేటువంటిది మొదటి నుంచి చర్చ జరుగుతున్నది. ఇటు రేషన్ బియ్యం నుంచి మొదలు పెడితే, జాతీయ ఉపాధి హామీతో మొదలు పెడితే, నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించినటువంటి అంశంతో పాటు ఏ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నటువంటి దానిపైన, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారం ఉన్నప్పుడు, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ చీరలు ఇచ్చినా కూడా, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి పేచీ రాలేదు. కేంద్రంలో అదే పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ పథకాలే ఉన్నాయి కాబట్టి ఎక్కడ తేడా రాలేదు. కానీ రాష్ట్రాల్లో, కేంద్రాల్లో ప్రభుత్వాల మార్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్యన ఈ యుద్ధం మొదలైంది. రాష్ట్రంలో ఎందుకంటే ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన కేంద్రం ఏది ఇస్తే అది ఇవ్వాలా, రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది, రాష్ట్రానికి అవసరం లేదా, కేంద్రం మా పైన పెత్తనం చేస్తుందంటే, రాష్ట్రంలో ఒక పథకం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక పథకం పేరు పెట్టారు అనుకోండి. ఆ పథకంలో ఆరోగ్యశ్రీ అని ఒక పేరు పెట్టారు. ఆరోగ్యశ్రీ అనే పేరును జిల్లాలకు పోయిన తర్వాత ఆ జిల్లాలో మేము పేరు మార్చుకుంటాము, మీకు సంబంధం లేదు, మా పైన రాష్ట్రం పెత్తనం ఏంది, మా జిల్లా వేరేనటువంటి మాట మాట్లాడతారు ఎక్కడైనా. ఈ దేశం ఒకటైనటువంటి భావన కలిగిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సఖ్యత ఉండాలి. రాజ్యాంగంలో ఒక స్పష్టమైనటువంటి విషయాలు చెప్పారు. కేంద్రం విధులేంటి, రాష్ట్రం విధులేంటి, కేంద్రం రాష్ట్రం ఏం చేస్తుంది అనేటువంటి అంశం పైన పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత ఐపీసీ సెక్షన్లు లేదంటే మిగిలిన సెక్షన్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. అవన్నీ మా రాష్ట్రానికి సంబంధం లేదు, ఈ ఐపీసీ సెక్షన్లు, రాజ్యాంగం అంతా నేను పాటించమని పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలను పక్కకు పెడతారా? కానీ కేంద్రానికి సంబంధించిన నిధులు వచ్చేటువంటి అంశంలో కూడా బీజేపీ సర్కారు నుండి, కాంగ్రెస్ సర్కారు నుండి, కిచిడీ సర్కారు ఉన్నా పర్వాలేదు, ఎవరున్నా కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం అంటే ప్రజల్లో ఒక క్లారిటీ తీసేసేయండి. ప్రజలకు చాలా క్లారిటీ ఉంటుంది ఈ విషయంలో. ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా, రైతు బంధు పథకం వచ్చినప్పుడు కూడా రైతు బంధు డబ్బులు కేసీఆర్ పైసలు, మోడీ పైసలని వేరువేరుగా చూసినటువంటి ఉదంతాలను మనం చూసినాం. కాబట్టి ప్రజల్లో స్పష్టత ఉంటుంది. కానీ ఆ ఒక బ్రాండింగ్ విషయంలో వచ్చేసరికి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన కొట్లాటలు ఉంటాయా లేదనేది తర్వాత చూస్తే, ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనేటువంటి దాంట్లో మాత్రం చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి దాంట్లో 4636 కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంగా బ్రాండింగ్ జరుగుతుంది. దీంట్లో ఉండేటువంటి వాళ్ళకు జీతాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, మందులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఈ మెయింటెనెన్స్ అంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది. గతంలో ఆయుష్మాన్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా బ్రాండింగ్ చేయాలని గతంలో కేంద్ర వైద్య శాఖ ఆదేశాలు ఇస్తూ అలా చేస్తేనే నిధులను మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. గత ప్రభుత్వం వాటిని పల్లె దవాఖానాలుగానే కొనసాగించడంతో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇచ్చే నిధులను కేంద్రం నిలిపివేసింది. అంటే
ఎంత దారుణం అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆరోగ్యం కంటే ఇది మేమే చేసినాం, మా పల్లె దవాఖానానే కావాలంటే కేంద్రం మాత్రం ఎందుకు నిధులు ఆపేసింది అనేటువంటి విషయం చెప్తే, ఇక్కడ ఉండేటువంటి ప్రజల కోసము తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వము నిధులు రాకపోయినా పర్లే కానీ ఇది మేమే చేసినాము, పల్లె దవాఖానా మేమే ఇచ్చినామని చెప్పుకునేటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే డబ్బులు రావాలి, ప్రజల ఆరోగ్యం బాగుపడాలి, అక్కడ ఆరోగ్య కేంద్రం ఉండాలనుకున్నారు. కానీ ఇది వదిలేసి గత ప్రభుత్వంలో అలా చేస్తేనే నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసినాకంటే ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాని గత ప్రభుత్వంలో పెట్టుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానా పెట్టుకున్న తర్వాత ఊర్లో పోయిన తర్వాత మేము పల్లె దవాఖానా పెట్టుకోం, మా ఊరు దవాఖానాన్ని పెట్టుకున్నాం అనేటువంటిది ఆ ఊరిలో నిర్ణయం తీసుకుంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మేము రాష్ట్ర ప్రభుత్వం పెత్తడం మా మీద ఉండడం ఏంది, మీరు నిధులు ఇవ్వాలన్నా మా ప్రభుత్వం మేము మా ఊర్లో మేమే జాగా ఇచ్చినాం కాబట్టి మా ఊరు జాగా అది కాబట్టి మేము పల్లె దవాఖానా అని పేరు పెట్టుకోము, మా ఊర్లో ఎవరిదో పేరు పెట్టుకుంటాం ఎల్లే దవాఖానా మల్లె దవాఖానా అని మేమెందుకు పెట్టుకోము, సర్పంచ్ దవాఖానా అని పెట్టుకుంటామని పెట్టుకుంటే అంటే ఈ అంశాలు ఒకదాని నుంచి ఒకటి చైన్ లాగా ఉంటాయి. గత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో పల్లె దవాఖానాలుగానే కొనసాగించడంతో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇచ్చేటువంటి నేషనల్ హెల్త్ మిషన్ ఇచ్చే నిధులను కేంద్రం నిలిపేసింది. ఆ తర్వాత పల్లె దవాఖానా హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా వాటికి ఎన్హెచ్ఎం అధికారులు బ్రాండింగ్ చేశారు. దాంతో ఎన్హెచ్ఎం నిధులు కేంద్రం విడుదల చేసింది. అంటే అంత మొండితనంగా ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయమంటే కూడా మేము అమలు చేయము, మేము ఎందుకు చేయాలి, జాతీయ ఉపాధి హామీ పథకం రేషన్ దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం 6 కిలోల బియ్యం పంపిస్తుంది, 5 కిలోల బియ్యం ఉచితంగా పంపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఇచ్చినటువంటి దాంట్లో రేషన్ దుకాణం దగ్గర కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి బొమ్మ పెట్టాలంటే కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు వచ్చినాయి. సంగారెడ్డిలో ఒక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చినప్పుడు ఒక కలెక్టర్కు ఒక కేంద్ర మంత్రికి కూడా ఈ విద్యంలో తేడాలు వచ్చినటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అంటే ఇంత దారుణంగా మనం దీనికోసం ప్రయత్నం చేశారు. ఏం చేయాలి ఏం చేయొద్దు అనేటువంటి అంశం పైన ప్రజలు పక్కకు పోయినా పర్వాలేదు కానీ మేము అనుకున్నదే నెగ్గాలనేటువంటి స్థితిలోకి దిగజారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు అవసరమైన దాంట్లో ఒక మెట్టు తగ్గాలనుకుంటాం కానీ ప్రజలు బాధపడ్డా పర్వాలేదు కానీ మేము అనుకున్న మాట నిలబడాలనేటువంటిది గత ప్రభుత్వం చేసినది అర్థమైపోయింది.